అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం శరత్చంద్ర చటోపాధ్యాయ చరిత్రహీనులు అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. ముందుగా 8వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకొని 9వ భాగంలోకి ప్రవేశిద్దాం. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన సమాచారాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రముఖ సాహితీవేత్త కిరణ్ ప్రభ గారిని మీలో చాలామంది ఫాలో అవుతూ ఉంటారనుకుంటాను. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నారు: తన ప్రథమ యవ్వన కాలంలో తనకు ఈ శరత్ రచన చరిత్రహీనులు బాగా నచ్చిందని, ఇందులోని కిరణ్మయి పాత్ర ఆయన్ని చాలా ప్రభావితం చేసిందని చెప్తూ, ప్రభాకర్ రావు అన్న పేరు గల తాను తన పేరుకు ముందు కిరణ్మయి పేరులోని కిరణ్ని చేర్చి తన కలం పేరును కిరణ్ ప్రభగా పెట్టుకున్నానని వివరించారు. అది విని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ప్రధానంగా ఈ రచనలో కిరణ్మయిది బాగా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర. బహుశా మృదు స్వభావం గల ఆయన్ని కిరణ్మయిలోని పాండిత్యం, యథార్థవాదం, దురదృష్టకరమైన ఆమె జీవిత చిత్రం, ఆమెలోని తెగువ, ధైర్యం, ఆ వితంతువులోని భావ సంఘర్షణ, నిస్సహాయత, ఈ లక్షణాలన్నీ ఆయన్ని ప్రభావితం చేసి ఉండవచ్చునని నేను తర్వాత అనుకున్నాను. సరే, ఇప్పుడు 8వ భాగంలో జరిగిన కథలోకి. హరణ్ బాబు దేహం చాలిస్తాడు. నూతన విధవ కిరణ్మయికి ఉపేంద్రబాబు కుటుంబం అండగా నిలుస్తుంది. దివాకరుని తన వద్ద ఉంచి చదివించమని కిరణ్మయి ఉపేంద్రుని కోరుతుంది. ఉపేంద్రుడు కిరణ్మయిని ఎంతో సమ్మానిస్తూ ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తాడు. దివాకరునికి కిరణ్మయికి మధ్య జరిగిన శాస్త్ర చర్చ ద్వారా ఉపేంద్రునితో పాటు పాఠకులకు కూడా కిరణ్మయి పాండిత్యం విషయం అర్థమవుతుంది. హఠాత్తుగా కిరణ్మయి సురబాలను కలుసుకోవాలన్న తన అభిలాషను వ్యక్తం చేస్తుంది. ఉపేంద్రుడు ఆమెను జ్యోతిష్ బాబు ఇంటిలో బస చేసి ఉన్న సురబాల వద్దకు తీసుకువెళ్తాడు. సురబాల మంచితనాన్ని, మధురమైన ఆమె మనోప్రవృత్తిని, భగవంతుని పట్ల సురబాల యొక్క అచంచలమైన విశ్వాసాన్ని కిరణ్మయి గ్రహిస్తుంది. దానితో పాటు ఆ దంపతుల పరస్పర అనురాగాన్ని, విశ్వాసాన్ని గమనించి కిరణ్మయి మనసులోనే చిన్నబుచ్చుకుంటుంది. కిరణ్మయి తన మనసులో ఉపేంద్రునితో పాటు గురువుగా సురబాలకు కూడా చోటిస్తుంది. జ్యోతిష్ బాబు ఇంటి నుండి తిరిగి వచ్చాక ఆ అర్ధరాత్రి కిరణ్మయి ఉపేంద్రునికి భోజనం ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఇక 9వ భాగంలో కథ ఈ విధంగా మొదలవుతుంది. కిరణ్మయి తలుపు వేసి వచ్చి మళ్ళీ కూర్చున్నప్పుడు ఉపేంద్రుడు తల ఎత్తి ఆమెకి చూడలేకపోయాడు. కిరణ్మయికి ఈ సంగతి తెలియకపోలేదు. కానీ ఆమె కూడా మెదలకుండా తన పనిపాట్లు చేసుకోసాగింది. ఈ విధంగా 10 నిమిషాలు గడిచిపోయిన తర్వాత కిరణ్మయి మెల్లగా, అయితే బాబు, ఎవరైనా చాటుగా మనం ఈ విధంగా మౌనంగా కూర్చొని ఉండడం చూస్తే ఏమనుకుంటారు అని మొహం తిప్పుకొని నవ్వసాగింది. ఈ నవ్వును ఉపేంద్రుడు కంటితో చూడకపోయినా గ్రహించాడు. అయితే ఏం చేయమంటారు వదిన? ఏ ఉపాయము తోచడం లేదు. కిరణ్మయి నవ్వుతూ, ఏ ఉపాయం తోచడం లేదు, సరే నేను వెతుకుతానులే. కానీ ఒక విషయం ముందుగానే చెప్తున్నాను. పూరీలు చేసి మీరు తీసుకునేటప్పటికీ అరగంట కంటే ఎక్కువ పట్టదు. అప్పటి వరకు మీరు సంతోషంగా మాట్లాడండి. ఈ విధంగా మొహం ముడుచుకొని కూర్చోకండి అన్నది. ఉపేంద్రుడు పక్కపక్క నవ్వి, సరే చెప్పండి అన్నాడు. కిరణ్మయి మళ్ళీ మొహం తిప్పుకొని నవ్వుకొని రక్షించారు. వదిన గౌరవాన్ని కాపాడడానికి నవ్వారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక సంగతి జ్ఞాపకం వస్తోంది. కానీ విన్న తర్వాత పెడర్థం తీసి కోపగించుకోరు కదా అన్నది. లేదు, ఎందుకు కోపగించుకుంటాను? ఏం తెలుసు బాబు, మంచి మంచి కావ్య గ్రంథాల్లో చూసి చూడగానే ప్రథమ వీక్షణంలోనే ప్రగాఢ ప్రేమ ఏర్పడుతుందని చదువుతాము.
మీరది సంభవం అంటారా? రెప్పపాటులో ఉపేంద్రుని మొహం సిగ్గుతో ఎర్రబడిపోయింది. నాకు ఏ విధమైన కావ్యజ్ఞానం లేదు వదినా, అదంతా నాకు తెలియదు అన్నాడు. కిరణ్మయి నవ్వి, ఏమిటంటున్నారు? ఇంత చదువు చదివి పరీక్షలు పాస్ అయ్యి సర్టిఫికేట్లు పొందారు, కావ్యాలను గురించి ఏమీ తెలియదు? శకుంతల, రోమియో జూలియట్ ఈ 2 పుస్తకాలు కూడా చదవలేదు అన్నది. పుస్తకాలు చదివి పరీక్షలు పాస్ అవ్వటం ఒక ఎత్తు, దానిలో ఉన్న మంచి చెడ్డలు గ్రహించటం ఒక ఎత్తు. పుస్తకాలలో ఉన్నది నేను వల్లించి పరీక్షల్లో రాసి వచ్చాను. మీలాగా ఏ పరీక్షకుడు కూడా ఇది సంభవమా అసంభవమా అన్న ప్రశ్న వేయలేదు. క్షమించండి వదిన, ఈ విషయాన్ని గురించి మీతో నేను వాదించలేను అన్నాడు ఉపేంద్రుడు. కిరణ్మయి వ్యాకులపాటుతో ఒక నిట్టూర్పు విడిచి, అందుకనే అడిగాను, విని కోపగించుకోరు గదా అని అన్నది. లేదు, నేను కోపగించుకోలేదు. సరే, మంచిదే అంటూ కిరణ్మయి మండుతున్న పొయ్యి మీద బూర్లె మూకుడు పెట్టింది. ఒక్క పెట్టున కిరణ్మయి 7-8 పూరీలు తీసి నిట్టూర్చుతూ, నేను తెలుసుకోవాలనుకున్న విషయాన్ని గురించి మీరేమీ చెప్పలేదు. సరే, మరో విషయం అడుగుతాను. లోకులు ప్రేమ గుడ్డిదంటారెందుచేత అన్నది. కళ్ళున్న మనిషి కూడా వెళ్ళలేని దారిని అది తీసుకెళ్తుందని కాబోలు అన్నాడు ఉపేంద్రుడు. కిరణ్మయి ఉత్సుకతతో, ఏమిటి, నిజంగా తీసుకెళ్తుందా? ప్రేమ గుడ్డిదన్న సంగతి నిజమేనా అని అడిగింది. నిజమే, చాలామంది దాని గురించి అలాగే అన్నారు. బహుశా అనుభవంతోనే అని ఉంటారు అన్నాడు ఉపేంద్రుడు. నిజమే కాబోలు. గుడ్డివాడు గోతిలో పడితే లోకులు వాణ్ణి లేవతీయడానికి పరుగులెత్తుతారు, వాని కోసం దుఃఖపడతారు, చేతనైనంత వరకు వానికి సాయం చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ప్రేమాంధుడు గోతిలో పడితే లేవదీయడానికి ఎవ్వరూ పరుగులెత్తరు, సరికదా? కాళ్ళు చేతులు విరగ్గొట్టి గోతిలోనే పాతి పెట్టడానికి చూస్తారు. అవసరమైనప్పుడు మర్యాద కూడా కాపాడరు. నా మాటలు వింటున్నావా బాబు అన్నది కిరణ్మయి. ఉపేంద్రుడు తల తిప్పి, వింటున్నాను అన్నాడు. వింటున్నావు గనుకనే నిన్నడుగుతున్నాను. విన్నా కూడా చాలామంది ఇతరుల విషయం వచ్చినప్పుడు బలవంతాన మర్చిపోతూ ఉంటారు. కళ్ళు లేని వాడికి కళ్ళున్నవాడు శిక్ష విధించి ప్రయోజకుణ్ణి అనిపించుకుంటూ ఉంటాడు. ఇతరుల గురించి సలహా ఇచ్చేవారికి కళ్ళు లేకపోతే తాను కూడా ఆ గోతిలోనే పడతానన్న సంగతి జ్ఞాపకం ఉండదు బహుశా. ఉపేంద్రుడు కొంచెం అప్రసన్నుడై ఆశ్చర్యంతో, అలా ఎప్పటికీ కాదు, కానీ ఇప్పుడు మీకు ఈ సంగతులన్నీ ఎందుకో నాకు అర్థం కావట్లేదు. నిజమో అబద్ధమో ఇక మీ జీవితానికి ఈ మీమాంసతో ఏమీ సంబంధం లేదు, ఏమీ సార్థకం లేదు. ఇప్పుడు మీరు ఈ నిజానిజాలను దాటి బయటకు వెళ్ళిపోయారు అన్నాడు. కిరణ్మయి ఉపేంద్రుని అప్రసన్నత చూచి కూడా చిరునవ్వు నవ్వి, గుడ్డివాడు ఆలోచించి గోతిలో పడడు, పడి ఆలోచించడు. నేను గోతిలోనూ పడలేదు, పడటానికి ఆ వైపు కూడా వెళ్ళలేదని మీకెట్లా తెలిసింది అన్నది. మీరు గుడ్డివారని ఎవ్వరూ అనరు, నేను మీ నేత్రాలను స్పష్టంగా చూచాను వదిన అన్నాడు ఉపేంద్రుడు. అదే బాబు కష్టం. లోకంలో 2 రకాలైన గుడ్డివాళ్ళుంటారు. కళ్ళు లేని వారిని గురించి వేరే ఆలోచించిన అవసరం లేదు, వారు స్పష్టంగానే అందరికీ కనబడుతూ ఉంటారు. కానీ కళ్ళు 2 ఉన్నా కూడా స్పష్టంగా చూడలేని వాళ్ళని గురించే ఈ గందరగోళం అంతాను. వారు తమ్ము తాము మోసగించుకుంటారు, ఇతరులను కూడా మోసగిస్తారు అన్నది కిరణ్మయి. ఉపేంద్రుడు కొంచెం సిగ్గుపడి మెదలకుండా కూర్చున్నాడు. అతని దగ్గర నుండి సమాధానం రాకపోయేటప్పటికీ కిరణ్మయి ఒక్కసారి ఉత్సుకురాలై, అయితే మీరు నా కళ్ళను 2 ఎప్పుడు చూశారో అడగవచ్చునా అన్నది. మీ పతి మరణానంతరం ఆ రోజున మిమ్మల్ని చూచిన వారు ఇంకెప్పుడు మర్చిపోలేరు. మిమ్మల్ని మీరు గుడ్డివారని ఎందుకు అనుకుంటున్నారో మీకే తెలుసు, కానీ నేను మటుకు అది యథార్థం కాదని అనుకుంటున్నాను. ఆ రోజు మీ కళ్ళల్లో కనబడిన జ్యోతిని జ్ఞాపకం చేసుకుంటే ఎంత గాఢాంధకారం మీ చుట్టుముట్టినా సరే మీరు దారి తప్పరు అనిపించింది. జీవన పర్యంతం మీరు సరైన దారిలో నడవగలరు అన్నాడు ఉపేంద్రుడు. కిరణ్మయి కొంచెంసేపు మెదలకుండా ఉండి, ఇప్పుడు చూసి మీకీ అభిప్రాయం కలిగి ఉంటుంది అన్నది. ఉపేంద్రుడు తల ఊగించి, అవును. అప్పుడే
నేను ఏమైనా పొరపడ్డానా వదినా అన్నాడు. కిరణ్మయి చిరునవ్వు నవ్వి, సంకోచమేమీ లేకుండా సహజంగా, పొరపాటు కాక మరేమిటి, నేను నా భర్తను ప్రేమించేదాన్నే కాదు అన్నది. ఉపేంద్రుడు మెదలకుండా చూస్తూ ఊరుకున్నాడు. కిరణ్మయి మళ్ళీ చెప్పసాగింది, నిజంగా వారిని నేనెప్పుడూ ప్రేమించలేదు. నేనే కాదు, వారు నన్ను ప్రేమించలేదు. ఆ రోజు నా స్థితి కేవలం కల్పించుకున్నదనుకున్నావా బాబు? ఆ రోజున నిజంగా స్మృతి తప్పి పడిపోయాను అని ఆమె ఉపేంద్రుని గంభీర వదనం చూసి కొంచెం ఆగింది. కానీ వెంటనే సంభాళించుకొని, భయపడితే ఏమీ లాభం లేదు, ఇవాళ మీతో సంగతులన్నీ చెప్పాలి అన్నది. ఎందుకు లాభం లేదు? నేను వినదలుచుకోకపోయినా నాతో చెప్పాలంటున్నారు ఎందుకని? ఎంతో కష్టం మీద అన్నాడు ఉపేంద్రుడు. మీరు నాకు గురుతుల్యులు కావటమే దానికి కారణం. మీ ముందు నేను సర్వం అంగీకరించేంత వరకు నాకు ఏ విధమైన శాంతి కలగదు అన్నది కిరణ్మయి. ఉపేంద్రుడు నిశ్చలంగా చూస్తూ ఊరుకున్నాడు. కిరణ్మయి దృఢంగానూ మృదువుగానూ చెప్పసాగింది, మీరు నాలో చూచిన గాంభీర్యం మీ కన్నుల పొరపాటు కాదు, యథార్థమే. కానీ అది క్షణికం, తాత్కాలికం. నా పతిని నేనెప్పుడూ ప్రేమించలేదు. హృదయపూర్వకంగా ప్రేమించడానికి ప్రయత్నించాను, కానీ వారు జీవించలేదు. నా ఆ ప్రయత్నం కూడా స్థిరంగా ఉండకపోయింది. ఈ సంగతులన్నీ పుస్తకాల్లో చదివి ఒకప్పుడు ఇదంతా అబద్ధం అనుకుంటూ ఉండేదాన్ని, ఒకప్పుడు కవి కల్పన అనుకుంటూ ఉండేదాన్ని, మరొకప్పుడు ప్రేమించే శక్తి నాలో లేదేమో అనుకునేదాన్ని. ఆ శక్తి నాలో ఉందో లేదో ఇప్పుడు కూడా నాకు తెలియదు. కానీ ప్రేమ లాలస నాలో ఎంత ప్రబలంగా ఉందో మిమ్మల్ని చూడగానే మొట్టమొదటిసారిగా గ్రహించాను. అందుకని మీరు నాకు గురుతుల్యులు అని కొంచెం ఆగి గొంతు సరిచేసుకొని, 2 రోజులుండి మీరు వెళ్ళిపోతారు. మళ్ళీ వచ్చినప్పుడు నా మనస్థితి, నా సంగతులన్నీ మీతో చెప్పగల స్థితిలో ఉండకపోవచ్చు. అందుకని ఇవ్వాళే నా సంగతులన్నీ మీ చెవిన వేసి నిశ్చింతగా ఉంటాను అన్నది. ఉపేంద్రుడు వ్యధితుడై, అనేక కారణాల వలన ఇవాళ మీ మనస్సు ఉత్తేజితమైనట్టుగా కనబడుతుంది వదిన గారు. అలాంటి స్థితిలో మీకు ఏమి చెప్పాలో ఏమి చెప్పకూడదో కూడా తెలియదు. కొన్ని సంగతులు చెప్పినందువల్ల తరువాత మీరే సిగ్గుపడవలసి వస్తుంది. నేను ఇంకెప్పుడైనా వచ్చి ఆ సంగతులన్నీ వింటాను, ఇవాళ కాదు అన్నాడు. అందువల్లే నేను కూడా సంగతులన్నీ ఇవాళ నీతో చెప్పదలుచుకున్నది. తర్వాత చెప్పలేనేమో, సంకోచపడతానేమో, లోకంలోని మంచి చెడ్డల విచక్షణ బుద్ధి నోరు మూయిస్తుందేమో. అందుకని ఇవాళ చెప్తాను. ఇవాళ దాచిపెట్టుకుని గుణించుకుని కల్పించుకుని చెప్పటం అసంభవం. నాది అలా చెప్పే స్వభావం కూడా కాదు. ఇదే చెప్పే అవకాశం. బహుశా దీనివల్ల రేపు నేను సిగ్గుతో దహించుకుపోవచ్చు, అనుతాపంతో తల బద్దలు కొట్టుకోవాలని బుద్ధి పుట్టొచ్చు. బహుశా మీరు ఈ జన్మలో మళ్ళీ నా మొహం చూడకపోవచ్చు. అయినా చెప్తాను. కొంచెం సేపటి వరకు నా ఈ దుర్బుద్ధిని ఇలాగే ఉండనియండి, ఇలాగే ఉన్మాద మనసుతోనే ఉండనియండి. నేనంతా మనసు విప్పి చెప్పగలుగుతాను అన్నది కిరణ్మయి. ఆమె మొహం కేసి చూసేటప్పటికీ ఉపేంద్రుని నిర్మల అంతఃకరణం ఏదో అజ్ఞాత భయంతో కంపించింది. కానీ అడ్డు తగులుతూ, మానవ మాతృనిలో దాచుకోదగ్గ విషయాలు కొన్ని ఉంటాయి వదిన. వాటిని ఎవ్వరి ముందు బయట పెట్టకూడదు. వాటిని బయట పెడితేనే ఎక్కువ హానికరం. దానివల్ల నాకు నీకే కాదు ఇతరులకు కూడా అపకారం కలుగుతుంది అన్నాడు. కిరణ్మయి ఏమీ సమాధానం ఇవ్వలేదు. పూరీలు చేయటం పూర్తి అయింది. వాటన్నిటినీ ఒక పళ్ళెంలో పెట్టి ఉపేంద్రుని ముందు పెట్టి, మీరు తింటూ ఉండండి బాబు, నేను నా హృదయాన్ని బయట పెడతాను అన్నది. చెప్పవద్దండి వదిన, నేను చేతులు జోడించి మనవి చేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు అడ్డు తగలవద్దు. అంతా విన్న తర్వాత ఇష్టమైతే అత్తతో పాటు నా బరువు భారాలన్నింటినీ వహించండి. ఇష్టం లేకపోతే నా దారిన నేను పోతాను. నా భుక్తి మార్గం నేను చూసుకుంటాను. నేను ఎందరిని మోసపుచ్చినా మిమ్మల్ని మోసపుచ్చలేను అన్నది కిరణ్మయి. అయితే చెప్పండి అని ఉపేంద్రుడు పూరి ముక్క నోట్లో వేసుకున్నాడు. మీతో చెప్పానుగా, నేను భర్తను ఎప్పుడూ ప్రేమించనూ లేదు, వారి చేత నేను ప్రేమించబడనూ లేదని. దానికి నాకే చింత లేదు. ఇంట్లో అత్త భర్త ఇద్దరే ఉండేవారు.
వారిద్దరివి భిన్నాభిప్రాయాలు. వారు ప్రాణాలు ఒడ్డి నన్ను చదివించడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. ఇక అత్త స్వార్థపరాయణి. ఆమె నా చేత చాకరీ చేయించుకోవడంతోనే సంతోషించేది. ఈ విధంగా కాలం గడుపుతూ ఉండేదాన్ని. కాలం గడిచిపోతూ ఉండేది. తలవని తలంపుగా ఒక్కసారి అన్నీ తారుమారైనాయి. పతి జబ్బు పడ్డారు. నేను వారి వద్ద అనేక పుస్తకాలు చదివాను, కానీ నాటకాలు కానీ నవలలు కానీ చదవలేదు. మేమిద్దరం చదివి నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. ప్రేమ అనేది నామమాత్రానికి కూడా మా ఇంట్లో లేదు. జన్మాంధుడు, జన్మబధిరుడులాగా నా భర్త జన్మ నీరసుడు. అప్పట్లో తెలుసుకోలేకపోయినా ప్రేమ కానీ ప్రేమ తృష్ణ కానీ ఏ స్త్రీ కంటే కూడా నాకు తక్కువ లేదని తర్వాత తెలుసుకున్నాను. చాలా ఇంతటితో సరిపెడితే చాలదు అన్నది కిరణ్మయి. ఉపేంద్రుడు ఉదాసీనతతో, ఎందుకనో భోజనం రుచించడం లేదు వదినా అన్నాడు. కిరణ్మయి దీర్ఘమైన ఒక నిట్టూర్పు విడిచి నిమిషం సేపు మెదలకుండా ఏమీ ఆలోచించి అన్నదో తెలియదు. నాకు తెలుసు, ఇంకొంచెం సేపటికి పూరీలు కూర నీ నోటికి విషంగా ఉంటాయని. కానీ ఇంకాస్తసేపు తినగలవుగా? ఉపేంద్రుడు మరింత ఖిన్నుడైపోయాడు. కిరణ్మయి అతని కేసు చూస్తూ, మీరు తినలేకపోతే నా ఎడం చెయ్యి విరిగిన దానికంటే ఎక్కువ బాధ కలుగుతుందంటే మీరు నమ్మరు. నమ్మండి, నమ్మకపోండి, ఇది యథార్థమని నాకు తెలుసు. నేను ఇంతటితో ఆగే ఉపాయం ఏమీ లేదు అన్నది. అయితే చెప్పండి. చెప్తాను. భర్త జబ్బు పడేటప్పటికీ నా నగలు మినహా తక్కినవన్నీ అయిపోయినాయి. అప్పుడు కొత్తగా పాస్ అయిన డాక్టర్ కూడా వచ్చాడు. అయితే ఈ అనంగ డాక్టర్ని చూసారా? అన్నాడు ఉపేంద్రుడు. కిరణ్మయి విషపు నవ్వు నవ్వి, నా రాత కాలిపోను. ఒకవైపున భర్త మరణశయ్య మీద ఉన్నాడు. రెండో గదిలో నేను ఆ డాక్టర్తో ప్రేమ పిపాస తీర్చుకోసాగాను అన్నది. ఉపేంద్రుడు మెదలకుండా తల వంచుకుని కూర్చున్నాడు. కిరణ్మయి ఇంకా చెప్పాలనుకున్నది, కానీ ఎవరో ఆమె గొంతు పట్టుకున్నట్లు ఆగిపోయింది. కానీ కొంచెం సేపటి తర్వాత మహాప్రయత్నంతో శుష్క కంఠంతో, వినగానే వంగిపోయిందా మీ తల? అయితే ఆ అనంగ డాక్టర్ని ఎరుగున్నారా? ఎరిగి ఉంటే అంత పిపాస హృదయంలో కూడుకోబట్టే అలా సంభవమైంది. ఏ పిపాసతో మానవుడు మురికి నీళ్లు విచక్షణ లేకుండా దోసిలితో తీసి తాగుతాడో అలాంటి పిపాసే, అలాంటి తృష్ణే నాలో కూడా కలిగింది. తెలుసా బాబు? ఆ నీరు తాగిన తర్వాత తెలిసింది ఆ సంగతి. తర్వాత హృదయారాటంతో కొంతకాలం అంటుండగానే ఆమె శరీరం అంతా కంపించిపోయింది. కానీ కొంచెం సేపటికి తమాయించుకొని, కానీ దాన్ని వెళగక్కలేకపోయాను. అత్త నా నోరు నొక్కింది. అప్పుడు అనంగుడు సగం కుటుంబ భారం వహించాడు అన్నది. ఉపేంద్రుడు శిలాప్రతిమలాగా నిశ్చలంగా కూర్చున్నాడు. అతని మౌన వదనం కేసి ఒకసారి క్రీగంటితో చూచి తరువాత ఆసక్తి, ఘృణ, తృష్ణ, వితృష్ణల అవిరామ సంఘర్షణలతో ఇంతటి విషం పుట్టి రోజురోజుకి వృద్ధి కాసాగింది. దేవదానవుల సంఘర్షణల వల్ల కూడా వాసుకి బహుశా అంత విషం కక్కి ఉండడు. ఆ విషంతో ఇల్లంతా నల్లబడిపోయింది, కలుషితమైపోయింది అన్నది కిరణ్మయి. ప్రసంగ వశంలో ఎప్పుడు తాను అతి సన్నిహిత ఏకవచనంలోకి దిగిపోయిందో ఆమెకే తెలియదు. కొంచెం ఆగి ఎంతకాలానికి ఎలా దీని అంతం జరుగుతుందో తెలియదు. ఎంతో ఆలోచించాను, ఎటూ దారి కనిపించలేదు. ఇంతలో అమృతంతో నువ్వెక్కడి నుంచి వచ్చావో తెలియదు. ఆ విషజ్వాల ఏమైనదో, ఆ విద్వేష వితృష్ణ ఎక్కడికి పోయిందో అనంగుణ్ణి పంపించి వేయడానికి నిమిషం కూడా పట్టలేదు. రెప్పపాటులో అన్నీ తుచ్చమనిపించాయి. నువ్వు వచ్చే నా చెవిలో దీనికి దారి చెప్పిపోయావు. స్త్రీలకు నగల మీద ఎంత ప్రేమో తెలుసా? మహావిపత్తు నుండి కాపాడిన నగలు నా శరీరంలో అవయవం లాంటివి. నగలన్నీ తీసి ఇప్పుడు నువ్వు కూర్చున్న చోటే అతని మొహాన విసిరివేశాను. నా యందు అతనికి ఆసక్తి ఉన్నా ఇన్ని నగలు ఒక్కసారే చేజిక్కేటప్పటికి మళ్ళీ మొహం చూపించడు.
శాశ్వతమైన సెలవు తీసుకుని వెళ్ళిపోతాడన్న ఉపదేశం నువ్వే ఇచ్చావు నాకు. అబ్బా, ఎంత భయం, ఎంత చింతలో ఉన్నాను. ఆపదలు వచ్చినప్పుడు ఆ నగలు కూడా నా వద్దుండవు. కనుకనే నా చేతి నుండి ముందుగానే పోయినాయి. మంచే జరిగింది. వాటిని నేను దక్కించుకోలేకపోయినందుకు కించిత్తు కూడా దుఃఖపడలేదు. చాలా సంతోషించాను కూడా. ఆనాటి సాయంకాలం ఆ డాక్టరు తన పిపాసను, ఆ నగల మీద కాంక్షను ఆపుకోలేనప్పుడు అప్పుడు మాత్రం నాకు నిజమైన సంతోషం కలిగింది. నా ఒంటి నగలన్నీ మూట కట్టుకుని దొంగలాగా మెదలకుండా నా ఇంటి నుండి పారిపోయాడు. ఇంకా బతికాను, నా ప్రాణాలు దక్కాయి అనుకున్నాను. ఆ రోజు ఉదయాన అనంగ డాక్టరు అతనికి సతీషునికి మధ్యగా దొంగలాగా దూసుకుపోయిన సంగతి జ్ఞాపకం వచ్చింది ఉపేంద్రునికి. కానీ పైకి అనకుండా మెదలకుండా ఊరుకున్నాడు. అతను వెళ్ళిపోయిన తర్వాతనే నువ్వు వచ్చావు. ఆనాటి ఉగ్రరూపం నీకు జ్ఞాపకం ఉందా? ఆ రాత్రి నేను కపట నాటకాలాడాను. చాటు చాటు గాలి మాటలన్నీ విన్నాను. కిందకు దిగొచ్చి మీతో సగర్వంగా మాట్లాడాను. మీ హృదయాలను క్రోధంతో నింపి రకరకాలైన సందేహాలతో నా హృదయాన్ని రగుల్చుకున్నాను. దానికి బదులుగా దక్కిన వస్తువులను రెండింటినీ చూసి స్వర్గము అమృతము ఒక్కసారిగా దొరికినాయా అనుకున్నాను. శ్రీరామచంద్రుని స్పర్శ వల్ల రాయి మనిషి అయినట్టు రాక్షసిని నేను నారినయ్యాను. అహల్య రాయి నుండి మానవి అయి ఏమి పొందిందో తెలియదు కానీ నాకు ప్రాప్తించిన దానికి సాటి మరొకటి లేదు. నాకు స్వయంగా మరుదులు లేరు. సతీషుడు మారుటి మరిదిగా దొరికాడు. తర్వాత నువ్వు దక్కావు. తల వంచుకుంటావెందుకు? మగవాడికి ఇంత సిగ్గు శోభించదు అన్నది కిరణ్మయి. ఉపేంద్రుడు తలపైకెత్తి, సిగ్గు కలిగించే విషయం స్త్రీ పురుషులకిద్దరికీ సమానమే వదిన. నేను ఈ సంగతులన్నీ వినదలుచుకోలేదు. నువ్వు మాని, లేకపోతే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను అన్నాడు. కిరణ్మయి నవ్వి, నిజంగా వెళ్తావా అన్నది. నేను నిన్ను బలవంతంగా పట్టుకుని ఉంచితే? కానీ ఇదే చెప్తున్నాను, ఈ బల పరీక్షలో నాకే లాభం కలుగుతుంది, హానేమీ ఉండదు. కిరణ్మయి ఈ మాట అన్న మీద ఉపేంద్రుడు తల వంచుకొని కూర్చున్నాడు. కిరణ్మయి మళ్ళీ నవ్వి, భయపడవద్దు, భయపడకు బాబు. నీకు ఇష్టం లేకపోతే బలవంతంగా మెడపట్టుకుని కూర్చోపెడదామన్న ఉన్మత్తత నాకింకా కలగలేదు. ఇష్టమైతే ఇప్పుడే వెళ్ళిపో, నేను కాదన్నాను అన్నది. ఉపేంద్రుడు అలాగే మెదలకుండా తల వంచుకొని కూర్చున్నాడు. తెలిమబ్బు పొత్తిళ్లలో నెలవంక కంటికి కనబడకపోయినా దాని చుట్టూ ఉన్న మసక వెన్నెల ద్వారా దాని అస్తిత్వం అగపడుతూ ఉంటుంది. ఈ విధంగా వారిద్దరి పరస్పర సంబంధాలు ఆంతర్యంలో దాగి ఉన్నప్పటికీ మాటల ధోరణిలో కొంత బయటపడింది. ఈ గుప్త ప్రేమ ఇంకెక్కువసేపు దాగి ఉండదు. గాలి వీచింది. వెంటనే మబ్బు తెరలు విడిపోయినాయి. నెలవంక స్పష్టంగా కనబడుతుందని విశ్వసించి ఉపేంద్రుడు అక్కడి నుండి పారిపోవాలనుకున్నాడు. కానీ అతని ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. ఒక్క గాలి విసురుతో వాతావరణమంతా చక్కబడింది. ఆకాశం నిర్మలంగా కనబడసాగింది. కిరణ్మయి మెల్లగా, సరే, నీ యందు నాకున్న ప్రేమను బయటపెట్టాను. ఇక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నేనేమీ కాదన్ను. కానీ నేను ఆశాతృష్ణంలో పడి నీతో ఇలా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. నేను నిన్ను ఎరిగి ఉన్నాను. నేను ఈ చెప్పటం వ్యర్థమని, అసందర్భమని నాకు తెలుసు. రక్షకుడివై ఉండి భిక్షకుని పని చెయ్యలేవని నాకు బాగా తెలుసు అన్నది. ఇంతసేపటి నుండి ఉపేంద్రుడు నోరు మెదల్చలేదు. చాలా వినయంగా, నా యందు ఇంత శ్రద్ధ ఉంటే మరి ఈ సంగతులన్నీ నాతో చెప్పటం ఎందుకు అన్నాడు. దీనికి 2 కారణాలున్నాయి. మొదటిది, ఈ సంగతులన్నీ చెప్పకపోతే బహుశా నేను పిచ్చిదానయ్యేదాన్ని. రెండవది, చెప్పకుండా నీ ఆశ్రయం పొందటం అసంభవం. అలా చేసినట్లయితే నా పోషణ భారమంతా సురబాలే వహిస్తోందని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నీవు నా భారం వహిస్తే నువ్విచ్చిందే తింటున్నాను, కట్టుకుంటున్నాను, పరాయి సొమ్ము కాదు. సరే, సురబాలకు నా ఈ సంగతులు చెప్తే వద్దు. ఎందుకని? వింటే ఆమె కష్టంగా ఉంటుందా? కష్టమే ఉంటుంది కానీ ఆమె వట్టి మూర్ఖురాలు. కులస్త్రీ భర్తను వదిలి
పరాయి పురుషుణ్ణి ప్రేమిస్తుందని 1000 సార్లు చెప్పగా కూడా ఆమె నమ్మదు. ఒక్కొక్కప్పుడు చేత్తో నా నోరు మూసి ఈ సంగతులు అంటూ ఉంటే నోటిలో పుండు పుడుతుంది అంటుంది. సరే, సెలవైతే వెళ్ళిపోతాను. ఈ మాట కిరణ్మయి హృదయంలో తప్తశూలంలాగా గుచ్చుకున్నది. కానీ ఆమె మనసులో భావాన్ని కప్పిపెట్టుకొని సెలవు ఇవ్వక తప్పేదేమున్నది, సెలవు ఇవ్వవలసే వస్తున్నది. అయినా కొంచెంసేపు కూర్చో. నీ మీద కలిగిన నా ప్రేమ విఘ్నమైనది. నేను కప్పిపుచ్చుదామనుకున్న విషయం కూడా నువ్వు తెలుసుకోవటం అవసరం. ఈ విషయంలో నా గురువెవరో తెలుసా? ఆ మూర్ఖుల రాణి మా చెల్లెలు అన్నది. ఉపేంద్రుని వదనం మీద ఆశ్చర్యరేఖలు పరుగులెత్తాయి. కిరణ్మయి ఇది చూచి, అవును, ఆమె. నువ్వు పశురాజు అని ఎగతాళి చేశావే, ఆ సురబాలే నా గురువు. నువ్వు నేర్పినది కాస్త ఆమె కప్పిపుచ్చాలనుకున్నది. మీ ఇద్దరూ నా గురుతుల్యులు, వందనీయులు అన్నది. ఉపేంద్రుడు ఏమీ మాట్లాడలేదు. కిరణ్మయి అన్నది, నీకు అనేకసార్లు చెప్పాను బాబు, ఇవాళ నా లజ్జాభిమానాలను నీ పాదాల ముందు జలాంజలి వదిలాను. నేను ఈ పనిని మంచి చెడ్డలు బాగా ఆలోచించుకుని చేశాను. నీ సురబాల సతీ లలామ అని, నీ హృదయ పవిత్రతని నాకు తెలుసు. ఆమె స్ఫటికమణిలాగా స్వచ్ఛమైనది, వజ్రంలాగా కఠోరమైనదిని. ఆమె మీద మచ్చ వేయటానికి నాలాంటి ప్రేమికులకు శక్తికి మించినది. మానవ స్వభావం ఎంత విచిత్రమైనదో చూడు బాబు. ఎప్పుడు తన శక్తి సామర్థ్యాలకు బాహ్యమైన వస్తువును అన్నిటికంటే ఎక్కువగా పొందాలని లాలసపడుతూ ఉంటుంది. భగవంతుణ్ణి ఎవ్వరూ పొందలేరు. కనుకనే అందరూ అతని కోసం అనేక విధాల తపిస్తూ ఉంటారు. నా మనసులో కూడా అదే సంగతి ఉన్నది. నువ్వు నాకింత అప్రాప్తుడివి కాకపోతే నీ మీద ఇంత ప్రేమ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆ సంగతి పోని. కొంచెంసేపు మెదలకుండా ఉండి కిరణ్మయి ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచి మళ్ళీ అన్నది, ఏకలవ్యునికి ద్రోణాచార్యుడిలాగా సురబాల నా గురువు. ఆమె నాకు గురువు ఎలా అయిందో కూడా ఇవాళే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు భోజనానికి కూర్చున్న చోటే ఒకనాడు సతీషుడు కూడా కూర్చున్నాడు. ఏదో సందర్భంలో నీ సంగతి వచ్చింది. ఇంకేముంది, నా మరిది సతీషుడు ఒక్కసారిగా రెచ్చిపోయాడు. నా మనసు కూడా అప్పుడు దరిదాపు అదే స్థితిలో ఉంది. ప్రేమ మధువును గ్రోలి నిషాలో నేను ఉన్మాదినైపోయాను. నా కాళ్ళు చేతులు ఆడలేదు, కళ్ళు ఎర్రబడ్డాయి. అప్పుడు సతీషుడు ఎన్నో ఉదాహరణలతో, ఎన్నో దృష్టాంతరాలతో చెప్పాడు. నువ్వు సురబాలను ఎంతో ప్రేమిస్తూ ఉండేవాడివట. ఆమెకు జబ్బు చేస్తే రాత్రింబవళ్ళు నిద్రాహారాలు లేకుండా ఆమె మంచం వద్దే పడి ఉండేవాడవట. ఎప్పుడో ఆమె నీ తలవైపున తెల్లవార్లు విసురుతూ కూర్చున్నదట. ఇలాంటివే ఎన్నో సంగతులు చెప్పాడు. వాటిలో కొన్ని అబద్ధాలుండొచ్చు, అతిశయోక్తులుండొచ్చు, అతను కల్పించి చెప్పి ఉండొచ్చు. కానీ దానివల్ల మీ ఇద్దరికీ కలిగిన అపకారమేమీ లేదు. మేమిద్దరం కూడా ప్రేమ పిపాసులం, నేను సతీషుడు. మీ దంపతుల మధ్య ప్రవహిస్తున్న ప్రేమ ప్రవాహంలో మేమిద్దరం నిండా మునగాలనుకునేవాళ్ళం. తర్వాత చాలా పొద్దుపోయిన పిమ్మట సతీషుడు ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ నేను అక్కడే కూర్చుని ఉండిపోయాను. అలా ఎంతసేపు కూర్చున్నానో నాకే తెలియదు. బయటకు వచ్చి చూసేటప్పటికి ఎదురుగా శుక్రతార కనిపించింది. హఠాత్తుగా నా మనసులో సురబాల ముఖం కూడా రమ్యంగా, ఉజ్వలంగా, సరిగ్గా అలాగే ఉండటం వల్ల నా దృష్టి ఆమె వైపు నుండి మరోవైపుకు మార్చటానికి వీల్లేకుండా పోయింది. మనసులో, సురబాల, నేనైతే ఇంతవరకు కంటితో నిన్ను చూడలేదు. కానీ నువ్వు ఎలాంటి దానివైనా నేటి నుండి నాకు గురువు అయ్యావు. నీ నుండే నేను సతి ప్రేమను గురించిన పాఠం నేర్చుకున్నాను. ప్రేమ మాధుర్యం ఏమిటో నువ్వే నాకు రుచి చూపించావు. ఇప్పుడు నేను దాన్ని వదిలిపెట్టలేను. ప్రేమను నేను హృదయపూర్వకంగా వాంఛిస్తున్నాను. ప్రేమించక తప్పదు. కానీ ఇతరులను ప్రేమించి దాన్ని వ్యర్థపరచటం ఎందుకు? నా పతి ఇంకా జీవించే ఉన్నాడు. నాకింకా వైధవ్యం ప్రాప్తించలేదుగా. ఇంకా ఇంత పొరబడుతున్నానెందుకని? నీలాగా ఇవాళ నుంచి నేను కూడా నా పతిని తప్ప ఇంకెవరిని ప్రేమించను. ఈ విధంగా ఆలోచించుకుంటూ నా మనశ్శక్తులన్నిటినీ కేంద్రీకరించి ప్రేమకు ప్రతిఫలం దొరుకుతుందనే ఆశ లేకపోయినప్పటికీ నువ్వు అతన్ని ప్రేమించి తీరాలి అన్నది నా మనసు. కానీ నా అదృష్టం భగ్గుమన్నది.
వారు జీవించలేదు. నా మనోరథం అంకురించగానే శుష్కించిపోయింది కూడా. వారు పోయిన రోజున మీకు కనబడిన నా రూపంలో కించిత్తు కూడా కపటం లేదు అంటూ ఉండగానే ఆమెకు దుఃఖం పొర్లుకొచ్చింది. ఉపేంద్రుడు అది గమనించాడు, కానీ మాట్లాడలేదు. కిరణ్మయి కూడా కొంచెంసేపు మెదలకుండా ఉండి, మూర్ఖుడికి వెర్రివాడికి తెలియదు కానీ మీకెందుకు తెలియదు? ప్రపంచంలోని ప్రతి వస్తువుకి ఒక ప్రకృతి నియమం ఉన్నదని, ఆ నియమాన్ని ఉల్లంఘించి దంపతులలో ఎవ్వరూ తన చిర మధుర సుఖానికి చేరలేరని నీకెందుకు తెలియదు? వివాహ మంత్రం కర్తవ్య పాలన బుద్ధిని ఇవ్వగలదు, కాలుచున్న భర్త చితి మీదకు పంపగలదు. కానీ ఆనందాన్నిచ్చే శక్తి కేవలం ఈ ప్రకృతి చేతిలో ఉంది. ఆనందం నియమ పాలనలో ఉన్నది. నియమం పాటించిన వానికి ఆనంద ప్రదానం ప్రాప్తిస్తుంది. సమయంలో ఆనందం ఉంది, కానీ అప్పుడు మా దంపతులం ఇద్దరమీ ఆ నియమాన్ని కాలదన్ని కించిత్తు కూడా ఆదరించలేదు. సమయం చేతి నుండి జారిపోయిన తర్వాత, పతి రోగగ్రస్తుడై క్రమంగా మృతప్రాయుడైన తర్వాత ఏ మొహం పెట్టుకుని వారిని ప్రేమించేది? అయినా నేను పూర్తిగా నిరాశ పొందలేదు. అప్పుడు కూడా నాకు ఒక దారి ఉన్నది. అది వారి సేవ. జీవిత పర్యంతం పతి సేవ చేసి వారి ప్రేమకు పాత్రురాలనవుదాం అనుకున్నాను, కానీ అంతటి అదృష్టం నాకు ప్రాప్తించలేదు. ఆ అవకాశం కూడా నాకు చిక్కలేదు. నేను వారికి సేవ కూడా చేయలేకపోయాను. వారి లోకాన్ని విడిచిపెట్టిపోయారు. ఉపేంద్రుడు ఆశ్చర్యంతో తల ఎత్తి చూశాడు. కిరణ్మయి కన్నీరు కాలువలు కట్టిస్తూ ఉంది. నువ్వు పతికి చేసిన సేవ మరొక మనిషి చేయలేదు వదినా. పతి సేవలో స్త్రీకి ఉన్న కర్తవ్యంలో నువ్వేమీ లోపం చేయలేదు అన్నాడు. బహుశా రానియలేదేమో, కానీ మానవుడు చేయలేనిది నేను మాత్రం ఎలా చేయగలను? అలాంటి సేవ ప్రతి ఆడది చేస్తుందని కాదు, కానీ నేను కర్తవ్యం అనుకుని ఏమీ చేయలేదు. తక్కిన మార్గాలన్నీ కట్టుబడినాయి కాబట్టి నా సేవ ద్వారా వారిని పొందాలని కాంక్షించాను. అందుచేత నా శక్తి వంచన లేకుండా చేశాను. ఒక్కసారి వారిని నా హృదయానికి దగ్గరికి రప్పించుకుంటే ఎన్ని రోజులు బతికినా ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా చక్కగా జీవితం గడపగలిగేదాన్ని. కానీ నా ప్రయత్నాలన్నీ విఘ్నమయ్యాయి. వారిని పొందటానికి పాఠం ప్రారంభించాను, పొందలేకపోయాను. మొదటి రోజుని నువ్వు నా హృదయంలో నాటుకుపోయావు. అక్కడి నుంచి మళ్ళీ ఎటు కదలలేకపోయాను అన్నది కిరణ్మయి. ఉపేంద్రుడు లేచి నుంచుని, చాలా పొద్దుపోయింది వదిన, వెళ్తాను అన్నాడు. కిరణ్మయి కూడా లేచి నుంచుని, పద, నిన్ను వాకిలి వరకు పంపించి తలుపు వేసి వస్తాను. మళ్ళీ రేపు దర్శనం అవుతుందా అన్నది. లేదు, రేపు నేను ఇంటికి వెళ్తాను. అయితే మళ్ళీ దర్శనం ఎప్పుడు? ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. శుభం. దివాకర్ని ఇక్కడికి పంపుతారు కదా? తప్పకుండా పంపుతాను. వాడి తల్లిదండ్రులు కూడా లేరు. ఇంతకాలం నుండి నేనే సాకుతూ వచ్చాను. ఇప్పుడు మీరు ఆ భారం వహిస్తానంటే సంతోషంగా చేతికి అప్పగిస్తాను. కిరణ్మయి కంటి వెంట నీరు రాబోతుండేటప్పటికీ బలవంతాన్ని ఆపుకొని, ఇన్ని సంగతులు విని కూడా ఇంత విశ్వాసంతో ఇంత భారం నా మీద ఎందుకు పెడుతున్నారు? దివాకరుని నువ్వెంతగా ప్రేమిస్తావో నాకు తెలుసు అన్నది. ఉపేంద్రుడు వాకిలి బయటకొచ్చి, అందుకనేగా మీకు అప్పగించింది. నేను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్న వాడికి మీ ద్వారా ఎప్పటికీ అపకారం జరగదని నాకు గట్టి నమ్మకం ఉంది అని అతను ముందుకు సాగాడు. కిరణ్మయి మళ్ళీ పిలిచి, బాబు, ఇంకో మాట, సతీషుడు కలకత్తాలో లేడు అన్నది. ఉపేంద్రుడు దూరాన్నుండే లేడు అని సమాధానం ఇచ్చాడు. అతను నాకు చెప్పకుండా వెళ్ళాడంటే మనసుకేదో పెద్ద కష్టం కలిగితేనే వెళ్ళి ఉంటాడు. నువ్వు అతన్ని రావద్దని ఏమైనా అన్నావా ఏమిటి? కిరణ్మయి మళ్ళీ అడిగింది. ఉపేంద్రుడు దగ్గరికి వచ్చి, రావద్దని అనాలనుకున్నాను కానీ అనలేదు అన్నాడు. అనాలనుకుని ఎందుకు అనలేదు? ఉపేంద్రుడు మాట్లాడలేదు. జవాబు రాకపోయేటప్పటికీ కిరణ్మయి, అలాంటి కోరిక మీకు ఎందుకు కలిగిందో నేను తెలుసుకోవచ్చా అన్నది. నేను బహుశా పొరపాటు పడి ఉండొచ్చు కూడా. ఏమైనా కానివ్వండి, అతను ఎక్కడున్నాడో అంతు తెలుసుకుని మీ ఇంటికి రమ్మని ఉత్తరం రాస్తాను. రాని కారణం అతన్ని అడిగి తెలుసుకుందరు కానీ అన్నాడు ఉపేంద్రుడు.
సంధాల పరగణ నుండి తిన్నగా వైద్యనాథకు వెళ్ళే రోడ్డు పక్కన వైద్యనాథ్కి 2 కోసల దూరంలో ఒక బంగళా ఉంది. కలకత్తా నుండి వచ్చిన సతీషుడు ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. ఆత్మశాంతి కోసం అతను ఈ నిర్జన స్థానంలో అజ్ఞాతవాసం చేయటానికి వచ్చాడు. చుట్టుపక్కల దగ్గరలో ఏ పల్లెలు లేకపోవటం, ఎదురుగా ఉన్న రోడ్డు మీద జనసమ్మర్దం ఎక్కువగా లేకపోవటం చూచి సంతోషంతో నాకు ఇటువంటి చోటు కావాలి, ఇలాంటి ఏకాంత స్థానమే నాకు అవసరం అనుకున్నాడు. అతను కలకత్తాలో మూటగట్టి నెత్తిన వేసుకువచ్చిన అపవాదుల మూటలు ఇక్కడ ఒంటరిగా కూర్చుని ఒక్కొక్కటే విప్పి పారేయదలిచాడు. అతని ప్రధాన ఆశయం మనస్సులో సావిత్రి యందు ఏహ్యభావం ఏర్పరచుకోవటం. రెండవది పథయ్యాఘాట్ వదినను మర్చిపోవటం. మూడవది ఉపేంద్రబాబుతో సంబంధ బాంధవ్యాలన్నీ తెగతెంపులు చేసుకోవటం. ఈ తోటలో కూర్చొని అతను ఈ క్లిష్ట సమస్యలన్నీ తలపెట్టుకున్నాడు. వెంట ఉన్నది బిహారీ, ఈ ప్రాంతపు వాడే వంట మనిషి. బిహారీ బాబుగారికి సేవా శుశ్రూషలు చేయగా మిగిలిన కాలంలో వంట పంతులతో వాద వివాదాలు జరిపి అతన్ని దద్దమ్మను మూర్ఖుణ్ణి చేయటానికి తన శక్తి సామర్థ్యాలన్నిటినీ వినియోగిస్తున్నాడు. ఇక వంట పంతులు పని వంట చేయటం, మిగిలిన సమయంలో బిహారీతో తగవులాడి అతను బజార్ నుండి తెచ్చిన వస్తువుల్లో చేతి నిండా దోచుకున్నాడని ధ్రువపరచటం. ఈ విధంగా వారెలాగో ఒకలాగా కాలం గడుపుతున్నారు. కానీ వారి యజమాని రాత్రింబగళ్ళు తాత్విక చింతలో మునిగి ఉంటున్నాడు. ప్రపంచంలో కామినీ కాంచనాలే అనర్థాలన్నిటికీ మూల కారణం వైరాగ్యమే పరమసాధనమైన వస్తువు, పక్షుల కుహూ నాదాలే ఉన్నత సంగీతం, గిరికాననాలే సౌందర్యానికి పవిత్రాదర్శం, వీటన్నిటినీ సంపూర్తిగా హృదయమందు ఉంచుకొనటమే దాని ప్రస్తుత సాధనం. ఈ సాధనం లేకుండా మోక్షసిద్ధికి మరో ఉపాయం లేదు. అందుకని అతను వసారాలో ఒక విరిగిపోయిన కుర్చీలో కూర్చొని ధ్యానంతో చెట్ల మీద కూర్చున్న పక్షుల కిలకిలారావాలు వింటూ ఉన్నాడు. వెదురు చెట్లను ఎదుర్కొని ఝుమ్మంటూ పోతున్న పవనంలో అతను రాగాలు వెతుకుతూ ఉంటాడు. ఆకాశంలో తెలిమబ్బు తెరలని చూచి ఉబ్బి తబ్బిబ్బులైపోతాడు. అతను మాంసాహారం మానేసి శాకాహారం తినటం మొదలుపెట్టాడు. ఎక్కడి నుండో ఒక తెల్లటి గుండ్రాయి తీసుకొచ్చి పగలల్లా దాన్ని పూజిస్తూ సాయంకాలం హారతిలిస్తూ ఉంటాడు. ఇలా నూతన పద్ధతిలో జీవితం గడిపే అవకాశం అతనికి ఎప్పుడూ కలగలేదు. మొదట అతనికి పక్షుల కుహూ నాదాల కంటే సితారుధ్వనే ఎక్కువ ఇంపుగా ఉండేది. అతనెప్పుడూ గాలిలో రాగరాగిణులుంటాయని కలలు కనలేదు. తెలిమబ్బులెప్పుడూ అతన్ని ఇలా కదిలించలేదు. ఈ ప్రకృతి ఇంత శోభాయమానమైనదని తెలుసుకునే అవకాశం అతనికి ఏనాడూ దొరకలేదు. పాట కచేరీలు, నాటక ప్రదర్శనలు, క్రికెట్ ఆటలతోనే సతీషుని జీవితమంతా గడిచింది. తగవులు, తన్నులాటల్లో చేయి చేసుకోవటం, సభా సమావేశాలలో సర్దటం, ఎవరింట్లోనైనా పీనుగు అలాగే పడి ఉంటే తీసుకెళ్ళి తగలియటం, ఆపదల్లో ఎవరికైనా 10 రూపాయలు సర్దటం, ఇవే అతని అవసరమైన పనులు. ఇప్పటి వరకు పక్షుల కిలకిల నాదాల్లో మాధుర్యం ఉన్నదో లేదో, కోయిల పంచమ స్వరంలో కూస్తుందో లేదో, నదీజలం కలకల ధ్వనితో ఘోషిస్తున్నది ఏమిటో, కామినీ కాంచనాలు ప్రపంచంలో ఎన్ని అనర్థాలకు కారణమో, ఈ సంగతులేమీ అతని బుర్రలోనికి వచ్చేవి కాదు. అతను సూటి మనిషి, లోక వ్యవహారాలు తిన్నగానే జరపగలిగేవాడు. ప్రేమించితే ఏమీ ఆలోచించకుండానే ప్రేమిస్తాడు. మధ్యలో ఏమైనా అవాంతరం వస్తే ఏం చేయడానికి తోచేది కాదు. ప్రపంచంలో 2 వ్యక్తుల్ని అతను అందరికంటే మిన్నగా ప్రేమించేవాడు. ఒకరు సావిత్రి, 2 ఉపేంద్రబాబు. సావిత్రి అతన్ని మోసగించి దురాచారి, విశ్వాసఘాతకుడైన విపినుని వెంట ఎక్కడికో వెళ్ళిపోయింది. ఉపేంద్రబాబు కూడా చెప్పా చేయకుండా అర్ధరాత్రి పూట అతన్ని వదిలిపెట్టిపోయాడు. నుంచోవటానికి కూడా అతనికి ఎక్కడా స్థానం లేనట్టయింది. కిరణ్మయి ఇల్లుంది, ఆ ఇంటి తలుపు కూడా బందవడం చూచి అతను అక్కడికి వెళ్ళటానికి ధైర్యం లేకపోయింది. అందుచేతే అతను ఈ నిర్జన స్థానానికి వచ్చి విశాల ఆకాశం కింద పవనం, చెట్లు, చేమలు, పశుపక్షాదులతో బలవంతంగా ఒక అజ్ఞాత సంబంధం ఏర్పరచుకుని వైరాగ్య సాధనలో లగ్నమవటానికి సిద్ధమయ్యాడు. ఇంతవరకు ఆటపాటల్లోనే గడిపిన మనిషి ఈ నూతన ప్రయత్నం చూచి బిహారీ తరచుగా కంటతడి పెడుతూ ఉండేవాడు.
బిహారీ ఎప్పుడైనా బంగాళీ బాబుల్లాగానే ఉంది, ఇద్దరిటి వస్తున్నారు బాబు అంటుండగా సతీషుడు మాట పూర్తి కాకముందే ఎక్కడ అని పొంగుతూ లేచి మళ్ళీ వెంటనే పోని అని మొహం వేలాడేసుకొని కుర్చీ మీద కూలబడేవాడు. బిహారీ పిలవనా, ఏమైనా మాట్లాడతారా అంటే అవసరమేముంది అనేవాడు. తరువాత ఒక శుష్క హాసంతో ఇక నాకు అటువంటి సంభాషణలు అనవసరం, నచ్చటం లేదు. నీకు తెలియదు బిహారీ, మన పక్షులు నాకు గీతాలు పాడుతున్నాయి, చెట్లు చేమలు మాట్లాడుతున్నాయి, పవనం ఝైమంటూ నా చెవిలో ఎక్కడెక్కడి గాథలో చెప్తూ ఉంది. ఇంకా నేను అనవసరంగా లోకులతో వాగి కాలం వ్యర్థపుచ్చడం ఎందుకు? నిజమడిగితే నా యథార్థ మిత్రులు వారే, తెలిసిందా అనేవాడు. బిహారీ మెదలకుండా వెళ్ళిపోయేవాడు. కానీ చాలాసేపటి వరకు వ్యధతో నిండిన యజమాని కంఠస్వరం అతని చెవిలో మారుమోగుతూ ఉండేది. బిహారీలో ఒక విశేష గుణమున్నది. మాట ఇచ్చి తీసుకోవటం అతనికి తెలియదు. చాలామంది పెద్ద మనుషులు లోభాన్ని అణుచుకోలేరు, కానీ బిహారీ అణుచుకొని ఉండగలడు. సావిత్రి ఆ రాత్రి ఏదో మాయ పన్ని పోయిందని అతను మనసులో అనుకుంటూ ఉండేవాడు. ఆమె సతీషుని క్షేమమే కోరుతుంది, అతన్నే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఈ విషయంలో బిహారీకేమీ సందేహం లేదు. తను చెయ్యని నేరాన్ని ఒప్పుకొని ఏనాడూ చేయని పాపభారాన్ని చేతులారా నెత్తిన వేసుకుని ఆమె యజమానిని ఇంత వ్యధపెట్టి ఎందుకు పోయిందో అతను ఇన్నిసార్లు ఎంత ఆలోచించినా అర్థమయ్యేది కాదు. అయినా బిహారీకి సావిత్రి యందు అపారమైన భక్తి విశ్వాసాలున్నాయి. అందుచేత అతను తన స్వబుద్ధితో ఏమి నిర్ణయించుకోలేక ఎంత దుఃఖం కలిగినా ఎంత నష్టం వచ్చినా చివరికి శుభమే కలుగుతుందన్న ఆశతో నోరు మెదల్పకుండా ఊరుకున్నాడు. యజమాని మొహం చూసి అతని అంతర్వేదన గ్రహించి అప్పుడప్పుడు అసలు సంగతి చెప్పాలన్న కుతూహలం కలిగినప్పుడు బిహారీ, సావిత్రి కంటే నేను బాబుగారిని ఎక్కువ ప్రేమిస్తున్నానా ఏమిటి? ఆమె స్వయంగా ఈ దుఃఖం కలిగించిపోయినప్పుడు నేను దాన్ని తొలగించడానికి ప్రయత్నించడం ఎందుకు అనే ఆవేదనతో ఆగిపోయేవాడు. నేను చెప్పటం ఎందుకు? ఆమె ఆలోచించకుండానే నా వద్ద ఒట్టు వేయించుకు వెళ్తుందా ఏమిటి? వారి నిర్జనవాసపు జీవితం ఈ విధంగా గడుస్తూ ఉంది, గడిచిపోతూ ఉంది కూడా. కానీ మధ్యలో తలవని తలంపుగా క్రింది ఘటన అడ్డు వచ్చింది. పగలల్లా ఆకాశం నిర్మలంగానే ఉంది, కానీ సాయంత్రం గాలి దుమారం ప్రారంభమై 10 నిమిషాల్లో గాలివాన మొదలైంది. ఆ గాలివానలో సతీషుడు గుర్రపు అడుగుల చప్పుడు విని త్రుళ్ళిపడి లేచాడు. తల ఎత్తి చూశాడు. ఎదురుగా ఒక పెద్ద గుర్రం వీపు మీద జీన్తో ఇటు అటు పరిగెత్తుతూ ఉంది. సతీషుడు బిహార్ని పిలిచి, ఈ గుర్రం ఎవరిది బిహారీ అన్నాడు. బిహారీ లోపల లాంతరు తుడుస్తూ, ఏ బాబుల్దో అన్నాడు. ఇక్కడ బాబులెవరున్నారు? సతీషుడు అడిగాడు. ఇక్కడ ఎవరూ లేకపోయినా దేవఘర్ నుండి పెద్ద మనుషులు తోట చూడటానికి వస్తూ ఉంటారు. వారిలో ఎవరిదో అయి ఉంటుంది. ఈ గాలివానికి భయపడి పారిపోయి వచ్చిందేమో అన్నాడు బిహారీ. అయితే అంతు తెలుసుకోవటం కష్టమేనే అని సతీషుడు మళ్ళీ తన ఈజీ చైర్లో కూర్చున్నాడు. ఎవరైనా వెంట స్త్రీలు కూడా ఉంటే మరీ ఇబ్బంది. ఇక్కడ బండి సంగతి అటుంచి ఒక మనిషి సాయం దొరకటం కూడా కష్టమే. దారి పొడుగునా చెట్లు తప్ప మరో ఆశ్రయం లేదు, మరో తోడు లేదు. గాలిలో చెట్ల కింద ఉండటం కూడా ప్రమాదం. చీకటి కూడా పడుతూ ఉంది, జోరున వర్షం కురిసే సూచన కూడా కనబడుతూ ఉంది అని ఆలోచించుకోసాగాడు. సతీషుడు ఆగలేకపోయాడు. వసారా మూల నుండి కర్ర ఒకటి తీసుకుని బయటకు వెళ్ళాడు. గాలి విసురికి ఇసుక రేణువులొచ్చి కొట్టుకుంటున్నాయి. దుమ్ము దుమారంతో దారంతా అంధకారమైపోయింది. కొంచెం దూరం వెళ్ళేటప్పటికి హఠాత్తుగా ఒకవైపున గల్లంతు వినిపించింది. విషయం ఏమిటో తెలుసుకుందామని సతీషుడు ఆ వైపుకి వెళ్ళేటప్పటికీ ఎదురుగా దారిలో ఒక టాంగా కనిపించింది. దాని చుట్టూ చేరి 7-8 మంది చప్పట్లు చరుస్తూ కులాసా పడుతున్నారు. కొందరి తల మీద టోపీలు, కొందరి తల మీద తలగుడ్డలు ఉన్నాయి. ఆ కులాసా ఏమిటో తెలుసుకుందామని సతీషుడు కొంచెం ముందుకెళ్ళి చూశాడు. బండి దగ్గర ఒక అమ్మాయి ముసుగు వేసుకుని సిగ్గుతో కృంగిపోతూ శిలా ప్రతిమలా నుంచుని ఉంది. వారు ఆమెను అనరాని మాటలన్నీ అంటున్నారు. మొదట సతీషుడు బహుశా వీరు ఈ స్త్రీని వెంట తీసుకుని సరదాగా వచ్చారేమో ఇక్కడికి అనుకున్నాడు. గుర్రం పారిపోయేటప్పటికీ పరిహాసం ఆడుతున్నారు అనుకున్నాడు. ఈ బెడదలో పడకుండా తిరిగి వెళ్ళిపోవాలనిపించింది మనసులో. కానీ ఇవాళ ఎందుకు అతను తన ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయాడు. సరిగ్గా అప్పుడే
ఆశ్చర్యపూరితమైన అతని దృష్టి ఆ స్త్రీ దుస్తుల మీద పడింది. బెంగాలీ స్త్రీలలాగా ఆమె పార్సీ చీర కట్టుకుంది. కాళ్లకు చెప్పులు కూడా ఉన్నాయి, కానీ లక్నో చెప్పులు కాదు, దొరసాన్లు ధరించే ఎత్తు మడమల చెప్పులు. అకస్మాత్తుగా ఆ స్త్రీ బిగ్గరగా అరిచి, నన్ను రక్షించండి బాబుగారు అన్నది. రక్షించండి అన్న శబ్దం మెరుపులాగా అతని చెవినబడింది. సతీషుడు ఆమె రక్షణ కోసం ఆతృతపడ్డాడు. కామిని కాంచనం అనర్థాలన్నిటికీ మూలకందమన్న తత్వం కొంచెం సేపు మర్చిపోయాడు. సింహంలాగా ఒక్క అంగలో యువతి వద్దకు వచ్చి నుంచుని, ఏం జరిగింది అన్నాడు. ఇంతసేపటి నుండి యువతి ఒంటరిగా ఉండటం మూలాన ఈ దుష్టులు ఎన్ని అశ్లీలపు మాటలన్నా విని సహించింది. ఇక సహకారం దొరికేటప్పటికీ ఆమె కూర్చుని ఏడవసాగింది. సతీషుడు ఆతృతతో, ఏమిటి సంగతి, ఏం జరిగింది అన్నాడు. వీరు నన్ను చాలా అవమానం చేస్తున్నారు. అవమానం చేస్తున్నారా? ఎవరు వీళ్ళు? తెలియదు. సతీషుడు ఒక్క పెట్టున ప్రశ్నల వర్షం కురిపించాడు. నువ్వెవరివి? ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడికి? నీ వెంట వచ్చిన మనిషి ఏమయ్యాడు? ఈ బండెవరిది? స్త్రీ కళ్ళు తుడుచుకొని రుద్ధస్వరంతో, మా బండివాడు గుర్రాన్ని పట్టుకోవడానికి వెళ్ళాడు. నా వెంట ఇంకెవ్వరూ లేరు. తపోవనం చూడటానికి వెళ్ళాను. తిరిగి వస్తుండేటప్పటికి వీరు నన్ను ఇట్లా అవమానం చేస్తున్నారు అన్నది. సతీషుడు మండిపడి, మంచి పని చేశారు. నువ్వేమైనా దురసానివా ఏమిటి బండి మీద ఇంత దూరం ఒంటరిగా షికారు రావటానికి? నువ్వేమైనా ఆంగ్లేయ మహిళవా ఏమిటి ఇష్టం వచ్చిన చోటికి నిర్భయంగా వెళ్ళటానికి? మన దేశపు మనుషులు ఏ ఆడదైనా ఒంటరిగా కనబడితే చాలు అవమానం చేస్తారు, అత్యాచారం చేస్తారు. ఇదే ఈ దేశవాసుల నియమం అని మీ తల్లిదండ్రులకు తెలియదా అని వారిలో పెద్దవాడికేసి మిరిమిరి చూసి, మీరు ఇంకా నిల్చున్నారు ఎందుకో అన్నాడు. మా ఇష్టం అన్నాడు అతను. వారి మొహం చూస్తేనే అందరూ భంగో గంజాయో ఈ రెంటికి మించిన సారాయో సేవించినట్లు కనబడుతున్నారు. సతీషుడు వేలుతో చూపిస్తూ క్లుప్తంగా, మెదలకుండా వెళ్ళిపో అన్నాడు. సమాధానంగా ఆ వ్యక్తి మొహం చిట్లించుకొని, పో పో, నువ్వు నీ దారిన పో, మేమెందుకు వెళ్తాం అన్నాడు. దాని మీద సతీషుడు అతని చెంప మీద ఒక్క చరుపు తెరిచాడు. ఆ దెబ్బతో వాడు దిమ్మ తిరిగి నేల ఖర్చుకున్నాడు. ఎదురుగా ఒక సన్నటి కుర్రాడు నుంచున్నాడు. ఎడమ చేతి దెబ్బ అతని చెంప మీద పడేటప్పటికీ బండి చక్రం దగ్గర పడి కళ్ళు మూసుకుని ధ్యానం చేయసాగాడు. మిగిలిన 6 వ్యక్తులు కొంత నిశా ప్రభావం వల్ల, కొంత చెంపదెబ్బల భయంతోనూ హతబద్ధులై కళ్ళెట్టుకుని చూస్తూ ఉండిపోయారు. సతీషుడు ఎదురుగా ఉన్న మనిషిని పిలిచి, ఇక నీ వద్దురా అన్నాడు. వాడు చివ్వున అందరికంటే వెనక్కిపోయి నుంచున్నాడు. అప్పుడు సతీషుడు యువతితో, లేవండి అన్నాడు. మెదలకుండా యువతి లేచి నుంచున్నది. ఈ బండివాడు పాడుగాను, వర్షం రాబోతోంది, త్వరగా రండి అన్నాడు సతీషుడు. యువతి భయపడుతూ, నేను టౌన్ వరకు నడవగలనా అన్నది. టౌన్ కాదు, మా ఇంటికి పదండి, ఈ తోటలోనే ఉంది, వర్షం వస్తూ ఉంది, ఆలోచిస్తే లాభం లేదు, త్వరగా పదండి, లేకపోతే తడుస్తూ ఉండండి, నేను వెళ్తున్నాను అన్నాడు సతీషుడు. పదండి, మీ వెంట రావటానికి ఆలోచన ఏముంది అన్నది యువతి. తుంపర పడుతూ ఉంది. గాలి తగ్గినా ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఇద్దరూ కొంచెం సేపు నడిచి తోట గేటు వద్దకొచ్చారు. సతీషుడు తలంపుగా ఆగి, మా ఇంట్లో ఆడవాళ్ళెవరూ లేరు, నేను ఒంటరిగానే ఉంటున్నాను అన్నాడు. అయితే మీకు వంట ఎవరు చేస్తారు, స్వయంగానే చేసుకుంటారా అన్నది ఆ యువతి. లేదు, నౌకర్లున్నారు కానీ ఆడవాళ్ళు లేరు. కాకపోతే పోనీ ఆగేరెందుకు, నడుస్తూ చెప్పండి. సతీషుడు కుడ్ఠితుడై, మా ఇంట్లో ఆడవాళ్ళెవరు లేరు, ఈ సంగతి ముందుగా చెప్తే మంచిదనే ఉద్దేశంతో చెప్తున్నాను అన్నాడు. మంచిదనుకుంటే అక్కడే ఎందుకు చెప్పలేదు? ఇంక నేను నుంచోలేను, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, దాహంతో నాలుక పీక్కుపోతూ ఉంది అన్నది యువతి. అయితే రండి అని సతీషుడు గత్యంతరం లేక చీకట్లో దారి చూపిస్తూ ముందుకు సాగాడు. ఈ దుర్మార్గుల చేతిలో పడి పాపమా యువతి ప్రాణాలకెంతో కష్టం వచ్చిందనుకుంటూ సతీషుడు తన కటు వ్యవహారానికి కొంచెం సిగ్గుపడ్డాడు. కొంచెంసేపు అయిన తర్వాత, మీ మాట ఎక్కడో విన్నట్లుంది అన్నాడు మెల్లగా. యువతి మాట్లాడలేదు, కానీ సతీషుడు చీకట్లో తన మొహాన్ని చూడలేదని మాత్రం గ్రహించింది. వసారంలోనికి వెళ్ళి సతీషుని కుర్చీ మీద చతికిలబడి, వెంట బిహారీ ఉన్నాడుగా
అని ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకురా బిహారీ అని బిగ్గరగా పిలిచింది. బిహారీ అటువైపు గదిలోనే ఉన్నాడు. పిలుపు విని మంచినీళ్ళు తీసుకొచ్చాడు. వసారాలో ఒక చిన్న దీపం వెలుగుతూ ఉంది. ఆ వెలుగులో బిహారీ యువతిని చూడగానే గుర్తించాడు. మీరిక్కడికి ఎలా వచ్చారమ్మగారు అన్నాడు ఆశ్చర్యంతో. పెద్ద కథ అని ఆమె లేచి నుంచున్నది. బిహారీ చేతిలో గ్లాస్ తీసుకుని ఒక్క గుక్కలో నీళ్ళని తాగేసింది. గ్లాసు బిహారీకి తిరిగి ఇస్తూ, అన్నయ్య కబురు చేయాలి. బిహారీ, చిరునామా ఇస్తే నువ్వు ఈ రాత్రి ఇల్లు కనుక్కోగలవా అన్నది. బిహారీ తల తిప్పుతూ, వెళ్ళలేనమ్మా, నేను ఈ పట్టణంలో ఎవరిని ఎరగను. ఇక రెండోది, పెద్దవాణ్ణి అయిపోయాను కదా, ఈ గాలివాన్లో చీకట్లో నడవలేను అన్నాడు. అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం బిహారీ? గుర్రం తిరిగి తిరిగి ఇంటికి పోయిందంటే అన్నయ్య చాలా గాభరా పడతాడు. ఏమీ భయం లేదని, నేను సురక్షితమైన చోటే ఉన్నానని వారికి కబురు చెయ్యాలి. బిహారీ ఆలోచించి, అమ్మా, వంటపంతులు ఇక్కడివాడే, ఇక్కడి చోట్లన్నీ అతడు ఎరుగున్నాడు, అతన్ని పిలుచుకొస్తాను అని అతను వంటింటి వైపుకు వెళ్ళాడు. అన్నయ్యకు ఒక ఉత్తరం రాయ్ అన్నాడు సతీషుడు. అదే అన్నిటికన్నా ఉత్తమం అన్నది యువతి. చెల్లెలు దొరసానికి ఇవాళ కలిగిన అనుభవాన్ని కూడా కొంచెం రాయి, జ్యోతిష్ బాబు చాలా సంతోషిస్తాడు అన్నాడు సతీషుడు. ఎత్తి పొడుపు విని సరోజనికి కోపం వచ్చింది. దైవవశాత్తు ఆమె ఇవాళ ఈ విధంగా రౌడీల చేతుల్లో పడింది. చాలా అవమానం కూడా పడవలసి వచ్చింది. దానికే ఆమె చాలా దుఃఖపడుతూ ఉంది. దాని మీద ఈ ఎత్తి పొడుపు. తను చేసిన దానికి తనే పరితాపపడుతూ ఉంటే దాని మీద ఎవరైనా ఎత్తి పొడిస్తే సహించి ఊరుకోవటం కష్టం. ఆమె చాలా కోపంతో, మీ చెల్లెల్ని నేను ఒంటరిగా పెద్ద ఆపద నుండి కాపాడాను అని మీరే రాయరాదు. దాంతో సంతృప్తి పడకపోతే రేపు పొద్దున్నే పట్నమంతా చాటింపు వేయించరాదు. నలుమూలలా మీ కీర్తి వ్యాపించుతుంది, అన్నయ్య కూడా తెలుస్తుంది, చాలా సంతోషిస్తాడు అన్నది. సతీషుడు ఆమె కోపానికి కారణం తెలుసుకున్నాడు. ఈ దొరసాని దర్జాలంటే అతనికి అరికాలి మంట. ఇంగ్లీషు వాళ్లను అనుకరించటం కళ్ళు తాగడం కంటే, మాంసం భుజించడం కంటే కూడా పాపమని అతని మనసులో నాటుకుపోయింది. ఇది ఆశ్చర్యపడవలసిన సంగతేమీ కాదులే, మీ సంఘంలో ఇదంతా సహజమే అన్నాడు. అయితే మాది పశువుల సంఘమా ఏమిటి, మానవ సంఘం కాదు అన్నది సరోజిని. మీరు మనుషులెందుకు కాదు, బెంగాల్లో మీరు తప్ప ఇంకెవ్వరూ మనుషులు కాదని మీ ఉద్దేశం అన్నాడు సతీషుడు. ఒక విధంగా ఈ సంగతి నిజం కూడాను. మాలో అనుకుంటున్నారంటే నేను దాన్ని నేరంగా ఎంచంలే అన్నది సరోజిని. అది నాకు తెలుసు, అందుకనే మీకు ఇంకెక్కువ శిక్ష పడాల్సింది. నేనక్కడ నిన్ను గుర్తించినట్లయితే మెదలకుండా వచ్చేవాడిని, పలకరించరు కూడా పలకరించేవాడిని కాదు అన్నాడు సతీషుడు. ఏం శిక్ష పడేది, అవమానమా అత్యాచారమా? ఇదేగా అన్నది సరోజిని. ఇదే అన్నాడు సతీషుడు. అయితే నాకిప్పుడు తెలిసింది, అసహాయ స్త్రీలను అవమానపరచటమే ఈ దేశవాసుల నియమమని ఎందుకన్నారో, ఇంకా మిగిలిన అవమానాన్ని ఇంటికి తీసుకొచ్చి స్వయంగా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ మాటలు అంటున్నట్టుంది. ఎరుగున్న మనిషినైపోయాను, అందుకని ఇబ్బంది వచ్చింది. ఈ కోప కారణం బహుశా ఇదేగా అన్నది సరోజిని. వ్యంగ్యపూరితమైన సరోజిని మాటలు విని సతీషుని కోపం వచ్చి కూడా నవ్వాడు. నిజంగా అందుకనే, నేను అవమానం చేయలేదనే నాకింత కోపం. మన దేశంలో కృతజ్ఞతా శబ్దం ఉపయోగించడం కూడా అనవసరం అనిపిస్తోంది అన్నాడు. సరోజిని పెదవుల మీద నవ్వు మబ్బుల మీద మెరుపులాగా మెరిసిపోయింది. అయినా ఆమె క్రోధపూరిత స్వరంతోనే సమాధానం ఇచ్చింది. కానీ ఆ క్రోధం ఒట్టి కల్పితమని ఎంత తెలివి తక్కువ వాడికైనా తెలుస్తుంది. అలా కాదు, వారు ఎంత కృతజ్ఞులో అంత పాషండులు కూడాను. నువ్వు వారి సంఘంలో చేరినంత వరకు వారి ఉద్ధరణ ఉపాయమేమీ ఉండదు. చెప్పు, చేరతావా అన్నది. సతీషుడు కూడా నవ్వు ఆపుకుని ఏదో సమాధానం చెప్పబోతుండేటప్పటికీ బిహారీ హనుమాన్ పాండేని తీసుకొచ్చి నుంచోబెట్టాడు. సరోజిని హ్యాండ్ బ్యాగ్లోంచి 5 రూపాయల నోటు తీసి కుర్చీ మీద పెట్టి, పంతులు బహుమతి ఇస్తాను అని ఆమె చిరునామా చెప్పింది. పంతులు 2 నెలల జీతం కేసి లోల దృష్టితో చూచి క్షణంలో అంగీకరించి ఉత్తరం కోసం చేయి చాపాడు. సరోజిని 5 రూపాయల నోటు అతని చేతిలో పెట్టి ఉత్తరం రాయటానికి గదిలోకి వెళ్ళింది. కొంతసేపటికి ఉత్తరం కూడా తీసుకొచ్చి అతని చేతికిచ్చింది. పంతులు జాగ్రత్తగా జేబులో పెట్టుకుని ఎడం చేత్తో లాంతర పట్టుకొని కుడి చేత్తో కర్ర పట్టుకుని ఆ కుంభవర్షంలోని బయటికి వెళ్ళాడు. పంతులు ఎప్పటికి తిరిగి వస్తాడో?
భోజనం ఎలా బాబూ అన్నాడు బిహారీ. సతీషుడు సరోజిని ముఖం కేసి చూచి, తిరిగి రాని చూద్దాంలే అన్నాడు. ఇంతటితో బిహారీ ఆతృత ఏమీ తగ్గలేదు. ఏం చేయాలో నాకేం తోచడం లేదు బాబు అన్నాడు. సతీషుడు అప్రసన్నంగా, నువ్వేమీ చింతపడవలసిన అవసరం లేదు బిహారీ, నువ్వు వెళ్ళు, అంతా నేను ఏర్పాటు చేస్తాను. అదీగాక ఇవాళ నాకు ఆకలిగా కూడా లేదులే అన్నాడు. కానీ బిహారీ కదల్లేదు. అతను సతీషుని మాటల్ని కొంచెం కూడా నమ్మలేదు. స్వాభావికంగానే మామూలు మనుషుల కంటే సతీషునికి ఆకలి ఎక్కువ. తను నౌకరీకి వచ్చి ఇంతకాలమైంది, కానీ సతీషుడు ఎప్పుడూ భోజనం దగ్గర బద్దకించి ఎరగడు. అదేమిటి బాబు, ఆకలిగా లేదంటారు అన్నాడు. సతీషుడు విసుక్కొని, నీకున్న తెగులే ఇది, ఎన్ని ప్రశ్నలు వేస్తావు? ఒకవైపున అంతా ఏర్పాటు చేస్తానని చెప్తూనే ఉన్నాను, కానీ నువ్వు వినిపించుకో, ఊరికే ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటావు అన్నాడు. బిహారీ మెదలకుండా తిరిగి వెళ్ళబోతూ ఉండేటప్పటికీ సరోజిని పిలిచి, నా మూలాన్నే ఇవాళ మీ మీద ఈ కోపమంతాను. వంట ఏర్పాట్లు ఏమీ చేయలేదా ఏమిటి అన్నది. ఏర్పాట్లు ఏమున్నాయమ్మా, అన్నీ అమర్చున్నాయి, కానీ చేసేదెవ్వరు? వంట పంతులు ఎప్పటికొస్తాడో తెలియదు అని బిహారీ వెళ్ళిపోయాడు. ఎంతటి దొరసాని అయినా బ్రాహ్మణ పరుచేగా, ఆమె చేతి వంట తింటే ఎవ్వరి కులగోత్రాలు పోవులే అన్నది సరోజిని. ఈ మాటకు సతీషుడు నవ్వి, కులగోత్రాలు పోతాయో లేదో చెప్పలేను, కానీ దొరసానుల చేతి వంట గొంతు దిగుతుందా లేదా అనేదే ప్రశ్న అన్నాడు. అలాంటిదే ఉండదు, దొరసాని చేతి వంట మీరు జన్మ పర్యంతం మర్చిపోలేరు అని సరోజిని తన నవ్వుతోనూ సెంట్ వాసంతోనూ వసారా అంతా సుగంధమయం చేసి చువ్వున లేచి లోపలికి వెళ్ళిపోయింది. 5-6 నిమిషాల తర్వాత ఆమె బయటకు వచ్చింది. ఆమె కేసు చూచి సతీషుడు నిమిషం మాత్రం ముగ్ధుడైపోయాడు. కాళ్లకు చెప్పులు మేజోళ్ళు లేవు, ఒంటి మీద సిల్కు చీర లేదు. సతీషునిది ఎర్రంచు పంచ ఉంది. చూడగానే సతీషుని కళ్ళు ఒక్కసారి చల్లబడిపోయినాయి. ఎంత బాగున్నది, సాక్షాత్తు లక్ష్మిలాగున్నావు అనేశాడు. ఈ మాట విని సరోజిని శరీరం అంతా ఆనందపూరితమైపోయింది. చెవుల ద్వారా ఇంత ఆనందం హృదయంలో ప్రవేశించటం జీవితంలో ఆమె ఎప్పుడూ ఎరగదు. కానీ సిగ్గుతో తల వంచుకుని ఛీ అన్నది. ఒక్క అక్షరం శబ్దమే కానీ తన నోటి నుండి వచ్చిన ఈ అక్షరం ఆమె చెవుల్లో అమృతం కురిపించింది. సతీషునికే కాదు, తన కంఠస్వరంలో ఇంత మాధుర్యం ఉందని మొట్టమొదటిసారిగా ఇవాళే ఆమె గ్రహించింది. కానీ సిగ్గును ఆమె ఘడియలోనే ఏదో విధంగా అణిచివేసింది. చదువుకున్న పిల్ల, కొత్త వాళ్లతో నిస్సంకోచంగా మాట్లాడే అలవాటు ఆమెకు బాగా ఉంది. సిగ్గును రాణిస్తే అది నెత్తికెక్కి కూర్చుంటుందని ఆమెకు తెలుసు. అందుకనే బలవంతాన తల ఎత్తి నవ్వుతూ, సరే పొగడ్తలు తర్వాత చేదురు కానీ కొంచెం వచ్చి పొయ్యి గట్రా ఎక్కడుందో చూపించండి అని ఆమె లోపలికి వెళ్ళిపోయింది. భోజనాలు అయిన పిమ్మట ఇద్దరు వసారాలో కుర్చీల మీద ఎదురుబదురుగా కూర్చున్నారు. ఈ మధ్యలో మీరు సంగ్రామం ముగిసి నువ్వు సింహాసనం అధిష్ఠించింది. మనిద్దరిలో ఎవ్వరికీ ఒక సంగతి తోచలేదు. మా ఇల్లు కనుక్కోలేకపోతే ఏం చేద్దాం సతీష్ బాబు అన్నది సరోజిని. ఇంత పొద్దుపోయిన తర్వాత ఇంత దూరం ఏ బండివాడు వస్తాడు? ఈ రాత్రికి నువ్వు ఇక్కడైనా ఉండాలి, లేకపోతే నడిచైనా పోవాలి, అంతకు తప్ప మరో మార్గం లేదు అన్నాడు సతీషుడు. నడిచి వెళ్ళగలను, కానీ మీ వెంట తప్ప ఇంకెవరి వెంట వెళ్ళను. అంటే నా వెంట వస్తే ఏ విపత్తు రాదనేనా? ఎందుకు రాదు, కానీ దాని భారమంతా మీ మీదే ఉంటుంది. దానికి తగిన సంజాయిషి చెప్పవలసింది మీరే, నేను కాదు. సతీషుడు చకితుడై, నేను సంజాయిషి చెప్పవలసి వస్తుందా? నాకేం అవసరం అన్నాడు. ఇంకెవరి ముందు చెప్పకపోయినా నా ముందు చెప్పవలసి వస్తుంది అని సరోజిని ఒక్కసారి మౌనం వహించింది. సతీషుడు మళ్ళీ దానికి ప్రతివాదన చేయలేదు. కానీ ఈ క్షణిక మౌనంలోంచి ఒక లజ్జా పవనం విసిరిందని గట్టిగా గ్రహించాడు. ఆ విసురు అకస్మాత్తుగా సరోజిని తలకిందులు చేసింది. వచ్చేదెవరు అని ఆమె కుర్చీ మీద నుంచి లేచి నుంచున్నది. కొంచెం సేపటి వరకు వసారా స్తంభాన్ని ఆనుకొని చీకట్లో తోటకేసి చూస్తూ నుంచున్నది. కొంచెం సేపుండి ఆమె తనలో తానే మృదు కంఠంతో ఎవరూ లేరు అని మళ్ళీ వచ్చి సర్దుకొని కూర్చుంది. అప్పుడు కూడా సతీషుడు ఏమీ మాట్లాడలేదు. తరువాత ఇద్దరూ మెదలకుండా కూర్చున్నారు. గాలి తగ్గింది, కానీ వర్షం తగ్గలేదు. ఆకాశమంతా కారు మేఘాలతో నిండి అంధకారంగా ఉంది.
నలువైపులా మామిడి పనస చెట్ల నీడల అంధకారం మరింత దట్టమైంది. ఆ గాఢాంధకారంలో మినుకుమంటున్న దీపం వెలుగులో ఏకాంతాన మౌనంగా కూర్చునియున్న యువతీ యువకులను చూచి ఒక అంధదైవం చాటు నుండి నవ్వుకోసాగింది. ఆ చిరునవ్వు మెరుపులు కారు మేఘాల నుండి పరుగులెత్తసాగినాయి. బాహ్య ప్రకృతి తన ఆకాశ వాయు ప్రకాశలీలతో మానవుని హృదయ ప్రవృత్తులను ఎలా ఆకర్షించగలదో సతీషునికి కొంతకాలం కిందట ఆ రోజున బిహారీ ద్వారా సావిత్రి విపినుని వెంట ఇల్లు వదిలిపోయిందన్న కబురు విని సతీషుడు తన భవిష్యత్ సుఖశాంతులన్నీ దుఃఖసాగరంలో మునిగిపోయాయనుకుని వెర్రివాడిలాగా ఎక్కడికో నిర్జన ప్రదేశానికి వెళ్ళి మెదలకుండా పడుకున్నాడు. అప్పుడు కూడా ఇలాంటి నీలాకాశమే, ఇలాంటి అంధకారమే. తన శీతల కరస్పర్శతో అతని విద్వేష జ్వాలను అంతటినీ చల్లార్చి అతనికి ఉపదేశం ఇవ్వటానికి సావిత్రిని పంపింది. నేటి ఈ అగమ్య చెంచల ప్రకృతి సతీషుడి నైరాశ్య పీడిత చిత్రాన్ని మరో మార్గాన పెట్టసాగింది. నీ ఈ వనవాసం యొక్క ఉద్దేశం అడిగింది సరోజిని. ఏదో ఒక ఉద్దేశం తప్పకుండా ఉంటుంది అన్నాడు సతీషుడు. అది సరేగాని ఎవరితోనూ చెప్పా చేయకుండా పారిపోయి వచ్చింది ఎందుకు? పారిపోయిన సంగతి నీకెవరు చెప్పారు? సరోజిని కొంచెం నవ్వి, ఆ సంగతి నేను స్వయంగానే సాధించాను. నీవు వచ్చినాటి ఉదయాన నేను స్వయంగా మీ ఇంటికి వెళ్ళాను అన్నది. సతీషుడు విస్మయంతో అర్థమైంది. ఉపేంద్రబాబు నన్ను వెతకడానికి వెళ్ళాడా? నువ్వు కూడా అతని వెంటున్నావు. అతను వెళ్తాడని నాకు తెలుసు. అయితే నేను లేకపోవడం చూచి వారేమన్నారు అన్నాడు. ఏదో అన్నారు కానీ నేను వినలేదు. స్వయంగా వారు రాలేదు, నా చేత ఒక ఉత్తరం పంపించారు అన్నది సరోజిని. తరువాత సతీషుడు అడిగాడు. నేను వెళితే నువ్వు లేవని ఉదయం బండికే వెళ్ళావని చెప్పారు. ఇక తర్వాత వంట పంతుల్ని తలుపు తీయించి ఇల్లంతా కలదిరిగి చూశాను. బయట వసారాలో ఒక చీర ఎండబెట్టుంది. అడిగితే ఎవరో అమ్మాయిదని, ఆమెకు జబ్బు చేస్తే నువ్వు తీసుకొని పడమటకు వెళ్ళావని చెప్పాడు. ఆమె ఎవరు? ఇక్కడ కనబడలేదే అన్నది సరోజిని. సతీషుని మొహం ఉదాసీనమైపోయింది. కొంచెంసేపు మెదలకుండా ఉండి, నేను ఆమెను తీసుకుని పడమటికి వెళ్ళానని చెప్పాడా ఆ వంటవాడు? అబద్ధాల కూరు వెధవ. ఉపేంద్రబాబు దీన్ని నమ్మాడా అన్నాడు. సతీషుని మొహం చూసి కంఠస్వరం విని సరోజిని ఆశ్చర్యపడింది. ఉపేంద్రబాబు అప్పుడు లేడు, ఉంటే ఎందుకు నమ్మడు? అయితే సతీష్ బాబు, ఆమె నీకేమవుతుంది అన్నది. నాకేమవుతుంది? ఏమీ కాదు. మా పాత మెస్సులో పనిచేసే మనిషి. వెధవముండ రోగంతో చస్తూ యాచనకొచ్చింది. దాన్ని తీసుకొని నేను పడమటికొచ్చానా? గాడిద. ఆ మాట నా ముందు అన్నట్లయితే అన్నాడు సతీషుడు కోపంగా. సరోజిని ఆశ్చర్యానికి అంతులేదు. కొంచెంసేపు మెదలకుండా ఉండి సతీషుని ముఖం కేసి చూసి వినయంగా, పని మనిషా? అయితే తమరు ఇలా మండిపడతారెందుకు అన్నది. ఆమె అన్న తమరు అన్న సంబోధన సతీషుని చెవులకు కటువుగా తోచింది. కానీ దానివల్ల అతని కోపమేమీ తగ్గలేదు. లేనిపోని అపవాదులు వేస్తే ఎవడికి కోపం రాదు అన్నాడు. ఆ రాత్రి ఆమె మూర్ఛ వచ్చి పడిపోయిందా? పడిపోయింది. దానికేముంది? ఆమె మూర్ఛ వచ్చి పడిపోవటంలో నా అపరాధం ఏమున్నది అన్నాడు సతీషుడు. సరోజిని మెదలకుండా కూర్చుంది. ఆమె హృదయంలో ఉదయిస్తున్న ఆనంద చంద్రుని కారుమబ్బులు ఎక్కడి నుంచి వచ్చి కమ్మాయో తెలియదు. ఆ రాత్రి ఉపేంద్రుడు భార్యతో అతని ఇంటికి వచ్చి వెంటనే ఎందుకు తిరిగి వెళ్ళిపోయాడో అడగాలనుకున్నది, కానీ అడగలేకపోయింది. దీనిలో ఏదో రహస్యం ఉందని మాత్రం మనసులో అనుకున్నది. కానీ దానిని ఉపేంద్రుడు బయట పెట్టలేదు. సతీషుడు చెప్పాడు. కానీ మౌనం ఇద్దరినీ పీడించసాగింది. మెదలకుండా ఉండలేక, సరే తమర్ని ఒక సంగతి అడగవచ్చునా అన్నది. సతీషుడు కొంచెం కోపంతో, మళ్ళీ తమరు అన్నాడు. మీరు ఇన్ని రోజుల నుండి దగ్గర ఉంటూ కూడా మా ఇంటికి ఎందుకు రాలేదు? సతీషుని వద్ద దీనికి తగిన సమాధానం లేదు. అనేక కారణాల వల్ల రాలేకపోయాను అన్నాడు. కారణం ఏమిటి? చదువా? కాదు, చదువు సంధ్యలు నాకు నామమాత్రాలు. అవి నన్నెప్పుడూ ఎక్కడికి వెళ్ళడానికి అడ్డు పెట్టలేవు.
మరింకేమిటి? సతీషుడు కొంచెం నవ్వటానికి ప్రయత్నించి, నీతో నిజం చెప్తున్నాను. మీ సంగతి ఎప్పుడూ జ్ఞాపకం రాలేదని కాదు. మా సమాజం మేము పొందిన శిక్షా దీక్షలను బట్టి మీలోనికి రావటం స్వాభావికంగా వెరుపుగానే కనిపిస్తుంది. బహుశా అందుకని రాలేకపోయి ఉంటాను అన్నాడు. మీ శిక్షా దీక్షలేమిటో నేను తెలుసుకోవచ్చునా? ఉపేంద్రబాబు సమాజంతో ఆ సమాజానికి పొత్తు లేదనుకుంటాను. ఎందుచేతనంటే వారికి మాతో కలిసిమెలిసి ఉండడానికి ఏ ఆటంకమూ లేదు అని సరోజిని కొంచెం నవ్వింది. ఆ మెస్సు పనికత్తె ప్రసంగం ఎత్తిన తర్వాత నుండి ఆమె హృదయంలో ఒక జ్వాల రగులుతూ ఉంది. ఆ అనవసర ప్రసంగం విన్న తర్వాత ఆ ఈర్ష్యాగ్ని మరింత ఎక్కువైంది. సతీషుని యందు ఆమెకు అంతరంలో ప్రేమ లేకపోతే ఈ గుట్టుమట్టులన్నీ బహుశా కప్పిపుచ్చి ఉంచేదేమో. ఆంతరంగిక ప్రణయ దృష్టిని అంత తేలికగా మోసపుచ్చలేకపోయింది. వివరంగా తెలుసుకోలేకపోయినా ఆమె హృదయం ఏదో విధంగా అసలు సంగతి మాత్రం గ్రహించింది. సతీషుడు వ్యధపడి ఆశ్చర్యంతో సరోజిని కేసి చూశాడు. ఆమె గొంతులో అణిగి ఉన్న కలహధ్వని సతీషుని చెవులలో ప్రవేశించి సావిత్రిని జ్ఞాపకం చేసింది. కానీ ఈ మధ్యలో సరోజినికి తన మీద ప్రేమ కలుగుతుందని సతీషుడు కల్లో కూడా అనుకోలేదు. అందుకనే ఈ ప్రశ్న పరంపరకు యథార్థ కారణం తెలుసుకోలేకపోయాడు. సతీషుడు అర్థం చేసుకోలేకపోయాడు. ఇది ఉన్నత శిక్షణ యొక్క స్పర్ధాపూర్ణ వ్యవహారం అనుకుని అతను కూడా లోలోన మండిపడి, ఉపేంద్రబాబు సమాజం బాగా చదువుకున్నది, సంస్కారం గలది, అందుకనే మీతో కలిసిమెలిసి ఉండగలుగుతుంది. నేను అలా కాకుండా అసమర్థుడనై కలిసిమెలిసి ఉండలేకపోయినంత మాత్రాన కారణం చెప్పవలసినంత బాధ్యుణ్ణేమీ కాదు. ఏది ఎలాగైనా ఉండనియండి. ఈ ఆలోచనల వల్ల ఏమీ లాభం లేదు అన్నాడు. అతని మాట విని సరోజిని మెదలకుండా అతని కేసు చూస్తూ ఉండిపోయింది. ఆమె అభిమానాన్ని సతీషుడు కటువుగా కాలరాచాడు. ఆమె హృదయంలో భావాలను అతను ఇలా అవమానపరుచుతాడని ఆమె కల్లో కూడా ఊహించలేదు. ఆమె ఉదాసీన వదనంతో మెదలకుండా చూస్తూ ఉండిపోయింది. నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదు. సతీషుడు కూడా మెదలకుండా మొహం నేల వేసుకుని కూర్చున్నాడు. ఈ దుస్సహ నీరవతను భగ్నపరుస్తూ దూరాన్నుండి బండి చప్పుడు వినబడింది. సరోజిని లేచి మళ్లీ స్తంభం దగ్గరికి వెళ్ళి నుంచుని మృదువుగా, అన్నయ్య వస్తున్నట్టుంది అన్నది. 10 నిమిషాల్లో బండి వచ్చి వాకిట్లో నుంచుంది. జ్యోతిష్ బాబు సతీషుని బిగ్గరగా పిలుస్తూ లాంతరుతో మనుషుల్ని వెంబడి తీసుకుని తోటలో ప్రవేశించాడు. 2 నిమిషాలలో వసారలోకొచ్చి చాలా ప్రేమతో చెల్లెల్ని కౌగిలించుకున్నాడు. జ్యోతిష్ బాబు ఆచార ప్రకారంగా సతీషుని యోగక్షేమాలడిగి తెలుసుకొని అతనికి అనేక ధన్యవాదాలు అర్పించి కృతజ్ఞత తెలిపి చెల్లెల్ని తీసుకుని వెళ్ళటానికి బయలుదేరాడు. నేను మిమ్మల్ని ఒక సంగతి అడగటం మర్చిపోయాను. ఉపేంద్రబాబుకు హరణ్ బాబు అనే స్నేహితుడున్నాడు. అతనికి ఎలా ఉందో తెలుసా అన్నాడు సతీషుడు సరోజినితో. జ్యోతిష్ ఆశ్చర్యంతో, మీకు తెలియదా ఏమిటి, వారు దేహం చాలించారు అని సమాధానం చెప్పాడు. ఈ సంగతి విన్న తర్వాత సతీషుడు కొంచెంసేపు మెదలకుండా నుంచుని, అతని తల్లి భార్య ఎక్కడ ఉన్నారో తెలుసా అన్నాడు మళ్ళీ. వారింటి వద్దనే ఉంటున్నారు. దివాకర్ బాబు వారి వద్దనే ఉండి కాలేజీలో చదువుతూ వారిని కనిపెట్టుకుని ఉంటున్నాడని తెలిసింది అన్నది సరోజిని. హరణ్ బాబు భార్య ఒక రోజున మన ఇంటికి వచ్చింది కదూ? తలవని తలంపుగా జ్యోతిష్ చెల్లెల్ని అడిగాడు. అవును, చాలాసేపు ఉంది, చాలా కబుర్లు చెప్పింది కూడా అన్నది సరోజిని. కిరణ్మయి తనను గురించి ఏమి చెప్పింది, భర్త మృత్యు శోకాన్ని ఎలా స్వీకరించింది మొదలైన సంగతులు తెలుసుకోవాలని సతీషుడు సరోజిని ముఖం కేసి చూశాడు. తన్ను గురించి ఎన్ని ఆలోచనలు ఉంటాయో అంతూ ఉండదు. ఆ మసక వెలుగులో సరోజిని అతని ముఖంలోని భావం గ్రహించలేదు. గ్రహించి కూడా సతీషుని కుతూహలం తీర్చనవసరం లేదనుకున్నదో అన్న వీపు తట్టి, ఇక ఆలస్యం చేయక పదన్నయ్య అన్నది మృదుస్వరంతో. పదమ్మా అని సతీషునికి మళ్ళీ నమస్కారం చేసి మరొక 100 చేసి, రేపు ఇప్పుడైనా మా కుటీరాన్ని పవిత్రం చేయండి అన్నాడు జ్యోతిష్. సతీషుడు ప్రతి నమస్కారం చేసి
అవ్యక్త స్వరంతో ఏమన్నాడో ఎవరికీ అర్థం కాలేదు. సరోజిని సతీషుని కేసి చూచి సాధారణ నమస్కారం చేసి వెళ్ళిపోయింది. అక్కడ నుంచునే సతీషుడు కన్నీరు కార్చసాగాడు. దీనికి సరైన కారణం అతను తెలుసుకోలేకపోయినా తన సావిత్రి, తన వదిన, తన ఉపేంద్రబాబు అందరూ ఒక్కసారి బహుకాలంగా తన్ను దూరంగా ఉంచారని ఏదో అనిర్దిష్ట అనుభూతి అతనికి కలుగసాగింది. ఈ నిర్జన అంధకార కుటీరం తప్ప అతను వెళ్ళటానికి గాని నిలబడ్డానికి గాని ప్రపంచంలో మరో స్థానం లేదు. ఇక్కడితో శరత్చంద్ర చట్టోపాధ్యాయ ప్రసిద్ధ రచన చరిత్రహీనులు 9వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.